Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew's Gospel, chapter 2, verse 11. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలోనిది. They fell down and worshipped him, and they presented unto him gifts. సాగిలపడి ఆయనను పూజించి కానుకలుగా ఆయనకు సమర్పించిరి. We all know this verse is written by Matthew in the context of the birth of Jesus in Bethlehem. బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన సందర్భాన్ని చెప్తూ మత్తయి ఈ వాక్యాలు రాశాడని మనం అందరం ఎరుగుదాం. Here we can see the wise men of the east worshipping Lord Jesus. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించడం చూస్తున్నాం. So in general this verse is widely meditated during the month of December, during the Christmas season. ఈ భాగం అంతా కూడా మనం సామాన్యంగా చూస్తే డిసెంబర్ మాసంలో ఆ క్రిస్మస్ సందర్భంగా ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారు. Christmas season is a joyous season for many Christians across the whole world. ఈ క్రిస్మస్ పండుగ దినాలు అది ఎంతో ఆనందించే దినాలు. మన దగ్గరే కాదు, ప్రపంచమంతా కూడా క్రైస్తవులు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. Because they celebrate the birth of Lord Jesus. యేసుక్రీస్తు వారి జన్మను వారు పండుగ చేసుకుంటారు. Yeah, purchasing new clothes, కొన్ని కొత్త బట్టలు కొనుక్కుంటారు, exchanging gifts, వారు బహుమతులు ఇచ్చుకుంటారు, and sending some greeting cards. గ్రీటింగ్ కార్డులు పంపించుకుంటారు. Yeah, these things are the order of this day. అంటే ఆ రోజు పండుగగా చేసుకునే విషయాలవి. The celebration will be over in one day for many celebrants. చాలా మంది పండుగ చేసుకునే వారికి ఆ పండగ ఒక్క రోజులో అయిపోతుంది. But Jesus came into this world approximately 2000 years ago not to give us one day's joy. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సుమారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ఏదో ఒక్కరోజు పండుగ చేసుకోవడానికి రాలేదు. But to give us one day's joy. ఏదో ఒక్కరోజు సంతోషాన్ని ఇవ్వడానికి కాదు. But he came to this world to give us eternal joy. ఆయన నిత్యమైన సంతోషం ఇవ్వడానికి వచ్చినాడు. So in this context, let us explore some simple but very profound lessons from the lives of the wise men from the east. అందుకని ఈ భాగంలో మనం చూసుకున్నట్లే ఈ సందర్భంలో ఈ తూర్పు దేశం నుంచి వచ్చిన ఈ జ్ఞాని యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనం చూసుకుందాం. Let us see why the Holy Spirit called them wise men. అసలు పరిశుద్ధాత్మ దేవుడు వారిని జ్ఞానులు అని ఎందుకు పిలుస్తున్నాడో What చూద్దాం. did they do? వాళ్ళు ఏం చేశారు? Today they are models to us. నేటి దినము వాళ్ళు మనకి మాదిరిగా ఉన్నారు. Let us see some 10 qualities in them for our own examination. మన సొంత జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఈ జ్ఞానులలో మనము 10 లక్షణాలు చూద్దాం. 10 qualities means don't think that it will be 1 hour message. 10 లక్షణాలు అన్నాం కదా, ఏదో గంట సేపు ప్రసంగం ఉంటుందని అనుకోవద్దు. Very briefly. చాలా క్లుప్తంగా What are the qualities of these wise men, and let us examine whether those qualities are there in us or not. ఈ జ్ఞానులు కలిగి ఉన్న ఈ 10 లక్షణాలు ఏంటి, అటువంటి లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా అన్నది పరీక్షించుకుందాం. Number 1, మొదటిది their direction of travel. వారి ఎటు ప్రయాణం చేయాలో ఆ దిశ. First thing we note is that these are wise men traveled from the east to visit Christ. మనం మొదటగా గమనిస్తున్నది ఏంటి అంటే యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి వాళ్ళు తూర్పు దేశం నుంచి ప్రయాణం చేస్తున్నారు. In many Christian meetings, చాలా క్రైస్తవ కూడికలలో it is sad to see that Christ is missing. మనము క్రీస్తు అక్కడ ఉండడు అన్నది చూడడము, క్రీస్తు లేకుండా ఉంటది, అది చాలా విచారకరమైన సంగతి. All entertainments will be there. అన్ని వినోదాలు ఉంటాయి అక్కడ. Often these activities move them far away from Christ. ఇటువంటి కార్యకలాపాలు అన్ని కూడా చాలా సార్లు క్రీస్తు నుంచి వారిని దూరంగా చేసేస్తున్నాయి. One day I went to a marriage. ఒకసారి నేను ఒక పెళ్లికి వెళ్ళాను. And the pastor was there. He is an ordained pastor in that church. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు. ఆ సంఘంలో, ఆ మందిరంలో నియమించబడిన పాస్టర్ గారు. Then he said to me, ఆయన నాతో అన్నాడు, what sir, even during marriage you are not leaving them, again now you are telling the word of God. ఆయన అంటున్నాడు కదా, ఏంటండి అయ్యగారు, మీరు పెళ్లి రోజు కూడా వదిలిపెట్టట్లేదు, ఇప్పుడు కూడా పెద్ద ప్రసంగం చేస్తున్నారు. See, he want 8 to 10 minutes message. ఆయన చెప్పింది ఏంటి అంటే, మీరు చెప్పే ప్రసంగము అది 8 లేకపోతే 10 నిమిషాలు చెప్పాలి. English and Telugu.
ఇంగ్లీషు తెలుగు కలిపి. So each is 4 minutes or so. అంటే ప్రసంగం 4 నిమిషాలు ఉండాలి. No, we don't want to give you time more than 10 minutes. 10 నిమిషాల కంటే ఎక్కువగా అసలు సమయం ఇవ్వలేమండి అంటున్నాడు. So in that marriage celebration I have seen, ఆ పెళ్లి సందర్భంలో నేను చూశాను, according to his desire, I told only some 12 minutes like that, both English and Telugu. ఆయన కోరిన విధంగానే ఇంగ్లీషు తెలుగు తర్జుమాతో కలిపి ఒక 12 నిమిషాలు ఏదో చెప్పాను. Everything is there. అన్నీ ఉన్నాయి. The girl spent 2 to 3 hours in a parlor to get her decorated. పెళ్లి కూతురు తను అలంకరించుకోవడానికి ఆ బ్యూటీ పార్లర్లో 2-3 గంటలు గడిపొచ్చింది. And same thing also with that boy also. ఆ పెళ్లి కుమారుడి విషయం కూడా అంతే. As it is not sufficient, they brought the cosmetologist with them to the అదేదో marriage. చాలనట్టుగా అసలు ఆ పెళ్లి పందిరి దగ్గరికి వాళ్ళు ఈ బ్యూటీషియన్ ని కూడా తీసుకొని వచ్చారు. What a sad thing. ఎంత విచారకరమైన For సంగతి. food from 8 o'clock or 9 o'clock even up to night 1 o'clock. ఈ భోజనం కోసం అయితే 8 గంటలకి ఆరంభించి మధ్యరాత్రి 1 గంట వరకు The whole thing is decorated. మొత్తం అంతా కూడా అలంకరించబడింది. Everything is there except the word of God. అన్ని చూసుకున్నారు, వాళ్ళు అన్ని పెట్టారు, కానీ దేవుని వాక్యం లేకుండా ఉంది. Many Christian meetings are like that. చాలా క్రైస్తవ కూడికలు కూడా అలాగే ఉన్నాయి. Beware far from those assemblies. జాగ్రత్త అండి, అటువంటి సంఘాల నుంచి మీరు దూరంగా ఉండాలి. Where the word of God is not given importance. దేవుని వాక్యానికి ఎక్కడైతే ప్రాముఖ్యత ఇవ్వబడదో, Let it be a marriage occasion. అది పెళ్లి సందర్భం Let కానివ్వండి, it be a death. అది చావు Let సందర్భం it be a కానివ్వండి, birth. అది పుట్టిన సందర్భం Let it కానివ్వండి, be any anniversary. ఏ యానివర్సరీ అయినా Maybe సరే, church anniversary. అది చర్చ్ యానివర్సరీ అయి ఉండొచ్చు. These things are opportunities for us to preach gospel and also to preach the faithfulness of God. ఈ సందర్భాలన్నీ కూడా మనము దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క విశ్వాసత గురించి చెప్పుకోవడానికి అవి మంచి తరుణాలు. And that pastor has given time for a special song. ఆ పాస్టర్ గారు ఆయన ఒక ప్రత్యేకమైన పాట పాడడానికేమో సమయం In ఇచ్చినాడు. that song, the name of Jesus is not there. ఆ పాడిన పాటలేమో యేసు పేరే లేదు. For message, వాక్యానికి, for the word of God. దేవుని వాక్యానికి. How can God bless such things? మరి అలాగుంటే దేవుడు ఎలాగ దీవిస్తాడు? So during these festive occasions also, అందుకనే ఈ పండగ సందర్భాలలో కూడా many times it is, we say Christmas, but it is a Christless function only. చాలాసార్లు మనం క్రిస్మస్ అంటాము కానీ అసలు క్రీస్తు లేని పండగ గానీ ఆచరిస్తూ And ఉంటాం. the activities what we are involved in, they are taking us away from Christ. ఆ దినము మనము నిమగ్నమై ఉంటున్న కార్యకలాపాలు అన్నీ కూడా అవి మనలను క్రీస్తు నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. Instead of coming near to Jesus, people go far away. యేసు దగ్గరికి వచ్చేదానికి విరోధంగా చాలా మంది దూరంగా I వెళ్ళిపోతున్నారు. want to tell you, brothers and sisters, though it takes little bit time, ప్రియ సహోదరులారా, కొద్ది సమయం పట్టొచ్చు కానీ నేను మీతో చెప్పగోరుతున్నాను. always remember, any activity in our lives must draw us closer to Jesus. ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ఏ విషయమైనా సరే ఆ కార్యము మనలను యేసుకి సమీపంగా తీసుకురావాలి. If not, it is not useful or helpful activity. అలా కాకపోతే అది మనకి ఏ సహాయం చేసే పని కాదు, అది మనకి మంచి పనే కాదు. In all our activities in life, మన జీవితంలో ఏ పనైనా సరే glory of God and our drawing closer to God are very important. దేవునిని మహిమపరిచే విషయము, మనము దేవునికి ఇంకా సమీపంగా వెళ్ళే విషయము, ఇవి ప్రాముఖ్యమైనవి. These are called wise men because they chose the right direction. వీళ్ళు జ్ఞానులు అని ఎందుకు పిలువబడుతున్నారంటే వారు సరైన దిశను ఎంపిక చేసుకున్నారు. As the days are passing by, they are coming more and more near to Jesus. దినాలు గడిచే కొద్దీ వారు యేసునకు ఇంకా సమీపంగా The వస్తున్నారు. direction of their travel was drawing them more and more close to the place where Jesus was. వారు ప్రయాణం చేస్తున్న ఆ దిశ గనుక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారో దానికి దగ్గరగా తీసుకొస్తుంది. Why they are wise men? ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు. Number one, the direction. మొదటిది వారు ఎంపిక చేసుకున్న దిశ. Secondly, రెండవది the question they asked. వాళ్ళు అడిగిన ప్రశ్న. They asked the right question in Matthew 2:2. మత్తయి సువార్త 2:2లో వారు సరైన ప్రశ్న అడిగినారు. They were anxious inquirers. వాళ్ళు చాలా
ఆసక్తితోటి తెలుసుకోవాలనున్న ప్రజలు. They were anxious about their spiritual needs. వారి ఆత్మీయ యొక్క అక్కర్ల గురించి ఎంతో తెలుసుకోవాలని ఉంది. Today people are after worldly things such as riches, name, fame and popularity, etc. నేటి దినము ప్రజలందరూ కూడా ఈ ఐశ్వర్యము లేకపోతే పేరు ప్రతిష్ట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. They all are temporal. అవన్నీ కూడా తాత్కాలికమైనవి. Even so many so-called Christians, they also give importance to the worldly matters than spiritual things. క్రైస్తవులుగా పిలువబడేవారు కూడా ఆత్మీయ సంగతుల కంటే ఎక్కువగా లోకంలో ఉండే సంగతులకే ఎక్కువ సమయం కేటాయించేవారుగా Oh, ఉంటున్నారు. many are more interested in their status, their dresses, etc. than worship and prayer. వాళ్ళు ఆరాధన చేసే విషయంలో కానీ ప్రార్థన చేసే విషయంలో కంటే ఎక్కువగా వాళ్ళ స్థానం ఎక్కడ ఉంది, వాళ్ళు వేసుకునే వస్త్రాలు ఏంటి, వీటి మీదే వారికి శ్రద్ధ ఎక్కువ. But what these kings almost, they are the wise people, what they question? వీళ్ళు జ్ఞానులు అంటే రాజులతో సమానులు. వారు అడిగిన ప్రశ్న ఏంటి? Where is he that is born the king of Jews? రాజుగా పుట్టినవాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? These people are wise because they asked about Jesus. వీళ్ళు జ్ఞానులు ఎందుకు అంటున్నామంటే వాళ్ళు యేసు గురించి ప్రశ్న అడిగినారు. Anybody who wants to know about Jesus and obey his words, they are wise people. ఎవరైనా కానీ యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని ప్రశ్నించిన ఆయనతోటి సంబంధం కలిగి ఉండాలని వాళ్ళు జ్ఞానులు. ఆయన మాటలకు విధేయత చూపించాలనుకున్న వాళ్ళు జ్ఞానులు. Third reason, మూడవ కారణం their vision, దృష్టి. వారి దృష్టి. They saw his star. వారు ఆ నక్షత్రాన్ని చూసినారు. We all know God hung a star in the firmament to mark the birth of his beloved son. తన ప్రియమైన కుమారుని యొక్క జన్మ అది సూచించడానికి ఆకాశ మండలంలో దేవుడు ఒక నక్షత్రాన్ని పుట్టించినాడు. And though many stars are there in the firmament on that day, ఆ దినాన ఆకాశ మండలంలో అనేకమైన తారలు నక్షత్రాలు ఉన్నప్పటికీ, and these were wise in their vision as they saw the right star. వారి జ్ఞానుల యొక్క దృష్టి ఆ అన్ని నక్షత్రాల మధ్యలో సరైన నక్షత్రాన్ని చూడగలిగినారు. Matthew 2:2 says it was his star. మత్తయి సువార్త 2:2లో అక్కడ ఆయన నక్షత్రము చూచి. Many other things may be there in the firmament, ఆకాశ మండలంలో ఇంకా అనేకమైన సంగతులు ఉండొచ్చు, but their eyes were on his star. కానీ వారి దృష్టి మాత్రము ఆయన నక్షత్రం మీద ఉండింది. They are wise people. వారు జ్ఞానులు. Number one, their direction. మొదటిది వారి దిశ. Secondly, their question. రెండవది వారు అడిగిన ప్రశ్న. Thirdly, their vision. మూడవది వారి దృష్టి. Fourthly, నాలుగవది their motives. వారి ఉద్దేశాలు. They came with only one motive. వారు కేవలం ఒక్క ఉద్దేశంతోనే వచ్చినారు. What is that? ఏంటండి అది? To worship him. ఆయనను పూజించి ఆరాధించడానికి. Today in many gatherings, నేటి దినము చాలా ఈ సమాజం కూడినప్పుడు all things will be there except holy worship. అన్ని ఉంటాయి, కేవలం ఆరాధన లేకపోతే స్తుతించడం తప్ప. These wise men have not come to Jerusalem for sightseeing. ఈ యెరూషలేము నాకు ఈ తూర్పులు ఈ జ్ఞానులు ఏదో అన్ని సంగతులు చూడడానికి రాలేదు. They understood that he is worthy of worship. ఆయన ఆరాధనకు యోగ్యుడు అన్న సంగతి వారు అర్థం చేసుకున్నారు. I have seen many people. నేను చాలా మందిని చూశాను. Their Sunday worship gathering will be like a social gathering than spiritual gathering. ఆదివారము సమాజంగా ఆరాధనకు కూడి వచ్చే వాళ్ళు ఆత్మీయంగా కూడి వచ్చేదానికంటే ఒకరితో ఒకరు కలుసుకొని ఏదో పరామర్శించుకోవడానికి కూడి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. To see their relatives, వాళ్ళ బంధువుల్ని to చూడడానికి, see their friends. వాళ్ళ స్నేహితులు కలుసుకోవడానికి. They will be spending more time on post worship activities than worship. ఆరాధనా సమయం కంటే ఆరాధన సమయం అయిపోయిన తర్వాత అక్కడ జరిగే కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడపడం ఉంటారు. Some come to meet friends than God in worship. ఆరాధన కూడికకి కొంతమంది దేవునితోటి కలుసుకునే కంటే స్నేహితుల్ని కలుసుకోవడానికి వస్తారు. I spoke in many countries. నేను చాలా దేశాలలో మాట్లాడా. In the Western countries, ఈ పాశ్చాత్య దేశాల్లో do you know what they will say? వాళ్ళు ఏమంటారో తెలుసా? Whether we are starting by 10 o'clock, it must be closed by 12 o'clock. వాళ్ళు అంటారు, సహోదరుడా ఈ కూడిక మేము 10 గంటలకు ఆరంభిస్తున్నాం, 12 గంటలకు ఖచ్చితంగా ముగించేయాలి. And I think because they are working here, probably they are having so many other works, they may have to rush to their houses. నేను అనుకున్నాను వాళ్ళకి చాలా ఏదో దేశంలో పనిచేస్తున్నారు, వాళ్ళకి అట్నే పనులుంటాయి, వాళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుందేమో అని అనుకున్నాను. I closed that worship by 12 o'clock. అందుకని 12 గంటలకెళ్ళా నేను ఆ కూడికి ముగించేసాను. So very briefly I told the messages, 2 messages. 2 ప్రసంగాలు కూడా చాలా క్లుప్తంగా చెప్పాను. Then after 12 I wondered.
12 తర్వాత నాకు ఆశ్చర్యం They వేసింది. all gathered in one believer's house and some are playing table tennis and some are playing lawn tennis. వాళ్ళందరూ కలిసి ఒక విశ్వాసి ఇంట్లోకి వెళ్ళి కొంతమంది ఏమో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు, కొంతమేమో లాన్ టెన్నిస్ అక్కడ ఆడుతూ ఉన్నారు. Nobody has gone to their houses. ఎవరు వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళలేదు. Do you know up to what time? ఏ సమయం వరకు ఆడినారో తెలుసా? Night 8 o'clock. రాత్రి 8 గంటల వరకు. Understand? అర్థం చేసుకోండి. You and I are calling with a big name, believers, saints. Oh, what names are they? మీరు నేను కూడా ఏమి పేర్లు పెట్టుకుంటాం, విశ్వాసులము, భక్తులము అని చెప్పుకుంటూ ఉంటాం. What motive you are going to the house of God? దేవుని ఇంటికి ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు? The motives of these wise men are right. We came to worship him. ఈ జ్ఞానుల యొక్క ఉద్దేశము సరైన ఉద్దేశము, మేము ఆయనని పూజించడానికి ఆరాధించడానికి వచ్చినామన్నారు. Fourthly, నాలుగవది, fifthly, ఐదవది. because first one is their direction, మొదటిది వారు దిశ, second one is their question, రెండు వారి ప్రశ్న, third one is their vision, మూడవది వారి దృష్టి, fourth one is their motives, నాలుగవది వారి ఉద్దేశము, fifth one ఐదవది their belief. వారి నమ్మకం. They wholeheartedly believed the prophecies of Micah 5:2. మీకా గ్రంథం 5:2లో ఉన్న ప్రవచనాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మినారు. After coming to Jerusalem, వాళ్ళు యెరూషలేమునకు వచ్చినాక they committed some mistake. కొన్ని పొరపాట్లు చేసినారు. What are they? అవేంటి? Instead of going according to the way shown by the star, they came to King Herod. ఆ నక్షత్రము చూపిస్తున్న మార్గంలో వెళ్లకుండా వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. But అయినప్పటికీ they had full faith in the prophecies. ఆ ప్రవచనం మీద అయితే వారికి పూర్తి నమ్మకం ఉండింది. Oftentimes what happens? చాలాసార్లు ఏమవుతుంది? When we are in the presence of great people, our attention will be diverted from the word of God onto the people. మేము ఏదైనా గొప్ప వ్యక్తుల వాళ్ళ సమక్షంలో వాళ్ళతో ఉన్నప్పుడు దేవుని వాక్యం మీద ఉండాల్సిన మన దృష్టి అంతా పోయి ఆ పెద్దోళ్ళ మీదే మన దృష్టి పెట్టే వాళ్ళగా ఉంటాం. Is it not so? అది నిజం కాదని I'm talking very directly. నేను మీతో సూటిగా మాట్లాడుతున్నాను. Many are carried away by what they see. వాళ్ళు చూసేదాన్ని బట్టే వాళ్ళు దృష్టి మలిచేసుకుంటూ ఉంటారు. Oh, these are wise. Why? Because they believed the word of God, prophecies of God. వీళ్ళు జ్ఞానులు. ఎందుకు జ్ఞానులు అంటే వారు దేవుని వాక్యం లేకపోతే దేవుని ప్రవచనాలని నమ్మినారు. They were not carried away by the glitter and glory of King Herod. ఆ హేరోదు రాజు ఆ అట్టహాసము ఆ వైభవంలో వాళ్ళు ఏమి దృష్టి మలుచుకోలేదు. That is the fifth thing. అది ఐదవది. And sixthly, ఆరవది, why they are called wise people? వాళ్ళని జ్ఞానులని ఎందుకు అంటున్నాం? Their joy. వారి ఆనందం. Their joy was not because they saw the King Herod and his palace or the temple in Jerusalem. వాళ్ళు ఏదో యెరూషలేము ఆలయం చూసినారనో లేకపోతే రాజనే హేరోద్ని కలుసుకున్నారనో ఆ రాజ భవనాన్ని చూసినారనో దానిని బట్టి ఆనందం కాదు. 2:10 says, 2:10 ఉంది, they were exceedingly joyful when they saw the star again. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. That was joy unspeakable. అది చెప్పనాశక్యమైన సంతోషం. Because they knew that the star would lead them to the very person and the presence of Jesus. ఎందుకంటే ఆ నక్షత్రము వారిని యేసు ఎక్కడున్నారో ఆయన దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాదని వారికి. They were not sidetracked by other attractions or temporal pleasures. వేరుగా ఉన్న ఆకర్షిస్తున్న సంగతులకి వారు ఆకర్షించబడలేదు, లేకపోతే అక్కడ కొద్ది కాలం ఉండే సౌఖ్యాల కోసం కూడా వాళ్ళు దృష్టి మరచుకోలేదు. Their joy. వారి ఆనందం. And seventhly, ఏడవది, their coming. వారు రావడం. To come to Bethlehem, one had to leave or cross Jerusalem and the temple. బెత్లెహేము దగ్గరికి రావాలి అంటే వాళ్ళు యెరూషలేము గుండా ఆలయాన్ని దాటి రావాలి. Very carefully here. జాగ్రత్తగా I am వినండి. telling you very important principle. చాలా ప్రాముఖ్యమైన నియమాలు చెప్తున్నాను. In this context, spiritually speaking, ఈ సందర్భంగా ఆత్మీయంగా చెప్పుకోవాలంటే Jerusalem speaks of religion, the temple and all the activities and the traditions and the sacrifices, all those things, priests, Levites, all these things. యెరూషలేము అంటే అది ఒక మతాచారము. అక్కడ ఆలయం ఉంది, అక్కడ యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, అక్కడ జరుగుతున్న పద్ధతులు ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ యెరూషలేములో ఉన్నాయి. All the Jewish religious practices are strictly observed in Jerusalem. యూదుల యొక్క మత సంబంధమైన ఆచారాలన్నీ కూడా బహు నిశ్చయం ఖచ్చితంగా
యెరూషలేములో ఆచరిస్తూ ఉంటారు. Why I am telling it is a very important point. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఎందుకు చెప్తున్నాను? To come to Jesus, you must leave all religious things. యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఈ మత సంబంధమైన విషయాలన్నింటినీ కూడా మీరు You విడిచిపెట్టాలి. have to cross Jerusalem. You have to cross the temple. మీరు యెరూషలేముని దాటి రావాలి, మీరు ఆ ఆలయాన్ని దాటి రావాలి. To become a righteous person, మీరు ఒక నీతిమంతుడిగా అవ్వాలంటే you need not be a religious person. మీరు మత సంబంధమైన వ్యక్తిగా ఉండడం అవసరం లేదు. Religion cannot save anybody. మతము ఎవరిని కూడా కాపాడలేదు. That's why Christ came into this world. అందు నిమిత్తమే క్రీస్తు ఈ లోకానికి వచ్చిన. He has not come to start a new religion, ఆయన ఒక క్రొత్త మతాన్ని స్థాపించడానికి రాలేదు. but he came to offer salvation from our sins. ఆయన మన పాపముల నుండి రక్షణ మనకి ప్రసాదించడానికి వచ్చిన. He is offering it freely even today. ఈ రోజు కూడా ఆయన రక్షణ ఉచితంగా ఆయన ఇస్తూ ఉన్నాడు. You have to accept him as your personal savior. ఆయనను నీ వ్యక్తిగతమైన స్వంత రక్షకునిగా అంగీకరించాలి. What the world is telling? లోకం ఏం చెప్తుంది? Christianity is another religion. క్రైస్తవత్వం అనేది అది మరొక మతము. Christianity is not a religion, it is the way of salvation. క్రైస్తవత్వం అనేది మతము కాదండి, అది రక్షణ మార్గము. Lord Jesus Christ is not a religious leader, he is the savior of the whole world. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక మత నాయకుడు కాదండి, ఆయన లోక రక్షకుడు. And eighthly, ఎనిమిదవది, because I told that I will tell you very briefly, మీకు క్లుప్తంగా చెప్తానన్నాను కదా, the same message I have given in different places, each more than 1 hour. ఇదే వర్తమానము చాలా చోట్ల గంట కంటే ఎక్కువసేపు చెప్పినాను. But because briefly by morning hour you are all busy. మీరంతా ఉదయకాలము చాలా బిజీగా ఉంటారు. So eighthly, అందుకనే ఎనిమిదవది, they are wise men because of their gifts. వారు తీసుకొచ్చిన కానుకలు బహుమానాల్ని బట్టి వారు జ్ఞానులు. They gave their gifts to the right person. వారు ఆ కానుకలు సరియైన వ్యక్తికి ఇచ్చినారు. What does it mean? దాని అర్థం ఏంటి? Though they met King Herod earlier, they did not give him any gifts. వాళ్ళు దీనికంటే ముందు రాజైన హేరోదుని కలుసుకున్నారు గాని ఆయనకి ఎటువంటి కానుక ఇవ్వలే. We too are bound to praise and worship Jesus only. మనము కూడా కేవలము యేసుక్రీస్తు ప్రభువారినే ఆరాధించబద్దులమై ఉన్నాం. You need not praise the preacher, nor singers, nor orchestra, or church building, or its decorations. మీరేదో ఆ మందిర భవనాన్ని కానీ దానికున్న అలంకారాన్ని కానీ అక్కడ పాటలు పాడేవారిని కానీ వాయిద్యకారుని కానీ లేకపోతే బోధకుడిని కానీ వాళ్ళనేమి మీరు పొగడాల్సిన పని లేదు. Christ gave his all for us. క్రీస్తు తన సమస్తము మన కొరకు ఇచ్చినాడు. He gave his back to the smiters. ఆయన అతను కొట్టేవారికి తన వీపు అప్పగించినాడు. And he has given his cheeks to those who plucked out his beard. ఎవరైతే తన గడ్డాన్ని పీకుతూ ఉండినారో వాళ్ళకి ఆయన చెంపలను అప్పగించేసినాడు. Yeah, chapter 50 verse 6 of Isaiah. యెషయా గ్రంథం 50 అధ్యాయం 6వ వచనం. He gave his side to the angry thirst of the Roman spear. ఈ రోమీల యొక్క చాలా కోపంతో పొడిచే ఆ ఈటకు ఆయన ప్రక్క భాగాన్ని ఇచ్చేసినాడు. Yeah, he gave his soul as an offering for our sin. తన ప్రాణాన్ని మన పాపానికి ఒక బలియాగముగా Oh, ఇచ్చేసినాడు. what a love. ఎంత గొప్ప ప్రేమ. Read 2 Corinthians 8-9 letter. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మీ తర్వాత చదవండి. 8-9. క్షమించండి, 8వ అధ్యాయం 9వ వచనం. When he gave his all, we are also bound to offer our all. క్రీస్తు మనకు తన సమస్తమును ఇచ్చినప్పుడు మనము కూడా మన సమస్తమును ఆయనకు Yeah, we సమర్పించుకోవాలి. have to offer our spirit, soul and body as a living sacrifice. మన ప్రాణ ఆత్మ దేహములను సజీవ యాగముగా ఆయనకు As అర్పించుకోవాలి. it is written in Romans 12:1, it is the reasonable sacrifice. అది రోమీయులకు రాసిన పత్రిక 12:1లో రాయబడినట్టుగా ఇది అంగీకారమైన అర్పణ. The Macedonians did like that. మసిదోనియాలో ఉన్నవారు అలాగే చేసినారు. Same thing we read in 2 Corinthians 8:5. మనం అదే సంగతి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:5లో చూస్తాం. So they were wise men because of their gifts and giving. వాళ్ళు జ్ఞానులు ఎందుకంటే వారు ఇచ్చిన కానుకలు ఎవరికైతే ఇచ్చినారో దానిని బట్టి. And ninthly, 9వది, their route. వారి మార్గం. They went in another way as warned by God in a dream. కలలో దేవుడు వారికి హెచ్చరించినట్లుగా వారు మరి యొక్క దారి మార్గంలో వెళ్ళినారు. Matthew 2:12.
మత్తయి సువార్త 2:12. What does it mean? దాని అర్థం ఏంటి? You can never continue to go on the same way after a true encounter with Jesus. మీరు గనక యేసుక్రీస్తు ప్రభువుతోటి నిజమైన దర్శనం పొందుకున్న వారైతే మళ్ళీ మీరు అదే మార్గంలో వెళ్ళరు. When you meet Jesus in your life, మీ జీవితంలో యేసుని కలుసుకున్నప్పుడు he makes all old things to pass away. పాతవన్నీ కూడా గతించిపోయేటట్టుగా చేస్తాడు. Everything will become new. సమస్తము క్రొత్తమైపోతాయి. That's what we read in 2 Corinthians 5:17. అదే మనం కొరింథీయులకు రాసిన 2:5-17 చదువుతాం. How good it is to turn to the right way after coming to Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత సరి అయిన మార్గంలోనికి మనము మరలడము ఎంత మంచి సంగతి. Oh, continue in the new way. ఈ క్రొత్త మార్గంలో మీరు కొనసాగండి. And 10thly, 10వది their experience. వారి అనుభవము. God warned and taught them, as we read in Matthew 2:12. మత్తయి సువార్త 2:12 మనం చదివినట్టుగా దేవుడు వారిని హెచ్చరించి వారికి నేర్పించింది ఏంటంటే They entered a new experience of talking to God and hearing His voice. దేవునితోటి మాట్లాడడము, దేవుని యొక్క స్వరము వినడం అనే ఒక క్రొత్త అనుభవంలోనికి వాళ్ళు వచ్చినారు. You too can have the same experience after truly accepting Him in your life. యేసుక్రీస్తు ప్రభువుని మీ జీవితంలో నిజంగా మీరు అంగీకరిస్తే మీరు కూడా ఇట్టి అనుభవం పొందుకోగలరు. He will guide you continually. ఆయన ఎడతెగక మిమ్మల్ని నడిపిస్తాడు. So 10 things we have seen. 10 సంగతులు మనం చూసినాం. Why the Holy Spirit is calling them wise men. పరిశుద్ధాత్మ దేవుడు వీరిని జ్ఞానులు అని ఎందుకు పిలుస్తున్నారు? Number 1, their direction. మొదటిది వారి దిశ. Secondly, their question. రెండవది వారి ప్రశ్న. Thirdly, their vision. మూడవది వారి దృష్టి. Fourthly, their motives. నాలుగవది వారి ఉద్దేశం. Fifthly, their belief. ఐదవది వారి నమ్మకం. Sixthly, their joy. ఆరవది వారి ఆనందం. Seventhly, their coming. ఏడవది వారు రావడం. Eighthly, their gifts. ఎనిమిదవది వారి ఇచ్చిన కానుక. Ninthly, their route. తొమ్మిదవది వారి మార్గము. And 10thly, their experience. 10వది వారి అనుభవం. Why we meditated all these things? ఈ సంగతులన్నీ మనం ఎందుకు ధ్యానించినాం? Finally, the question is, చివరిగా ప్రశ్న ఏంటంటే, do you want to be wise? మీరు కూడా జ్ఞానులుగా We ఉండగోరుతున్నారు. have seen 10 things from the lives of these wise men from the east. ఈ తూర్పు నుంచి వచ్చిన జ్ఞానుల జీవితంలో మనం 10 లక్షణాలు చూసినాం. What about you? మీ సంగతి ఏంటి? May God help you to take the right decision and start a new life with true joy. సరైన తీర్మానం తీసుకొని దేవునితోటి నిజమైన ఆనందంతోటి ఒక నూతన జీవితం ఆరంభించడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, the Holy Spirit has not called them wise people without a reason. పరిశుద్ధాత్మ దేవుడు వీరిని జ్ఞానులు అని ఏ కారణము లేకుండా పిలవలేదు. Oh, we meditated their life and what they have done in a brief way. వారి జీవితాలను వాళ్ళు ఏమి చేసినారో ఈ విషయాలు మేము క్లుప్తంగా ధ్యానించినాం. Make it, oh Lord, make them as our personal experience. ప్రభా, అవన్నీ కూడా మా స్వంత అనుభవాలుగా చేయండి. We also may be wise in thy sight. మేము కూడా మీ దృష్టికి జ్ఞానులుగా Many ఉందుముగాక. times we are so wise in the worldly ways, but in your sight we are foolish people. చాలాసార్లు లోకరీతిగా చాలా తెలివిమంతులుగా ఉంటాము కానీ మీ దృష్టిలో జ్ఞానం లేనిగా ఉంటున్నాం. But help us to be wise in thy sight. మీ దృష్టికి జ్ఞానులుగా ఉండడానికి సహాయం చేయండి. Speak to our brothers and sisters who are hearing this message. ఈ వర్తమానం వింటున్న మా సహోదరులతోటి మీరే మాట్లాడండి. Bring some lasting change in our lives. వారి జీవితంలో నిలిచి ఉండే In our lives. మా జీవితాలలో నిలిచి ఉండే మార్పు తీసుకొనండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.